ఇచ్చేసి ఈ టైంలో మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం కానీ విషయం మీ అందరూ కూడా తెలుసుకున్నాం. ఏదైతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్స్ గవర్నమెంట్ అదేవిధంగా సీఎం గారు అయితేనేమి వైద్య ఆరోగ్య మంత్రి గారు ఏ విధంగా మేము పిల్లలకి అదేవిధంగా వైద్య విద్యార్థులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ దాన్ని చేయడం జరిగింది. వాళ్ళ గురించే మేము ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా అయితే ఇతర స్టేట్స్లో కానీ ఎక్కడైనా జరుగుతారో అన్నీ కూడా తీసుకొని క్రోడీకరించి ఒక బుక్లా కూడా తయారు చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని మా జనరల్ కూడా ప్రజెంట్ చేశాము. దీని ముఖ్య కారణం ఏంటంటే ఇది ఆలస్యం కావడానికి మనకు అదర్ స్టేట్స్కి మనకి మనం చూస్తే 7th June 2024 గతంలో ఫాలో అవుతున్నటువంటి విధానాన్ని కాదని చెప్పనేసి ఏదైతే కంపల్సరీ సర్టిఫికేట్ అని ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నాం, ఆన్లైన్లో ఉన్న విద్యార్థులు దాన్ని వెళ్ళి వాళ్ళ కంట్రీ కింద ఆఫ్లైన్లో చేసినట్టయితే దానికి ఒక సర్టిఫికేట్ లెటర్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని వచ్చి మళ్ళీ మా వాళ్ళంతా అప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఇయర్ May 2023లో 392 మెంబర్స్ గాను ఫస్ట్ ఇయర్ 1 year 168, 2 years 224 మెంబర్స్కి అలాట్మెంట్ జరిగింది. బట్ ఏదైతే ఇది 7/6/2024 జీవో వచ్చిన తర్వాత వాళ్ళల్లో దగ్గర ఒక 63 మందికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్లో వ్యాలిడిటీ లేదు తీసుకోవద్దన్నారు కాబట్టి ఎన్ఎంసీ నుండి దాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇమ్మీడియట్గా 19th April అంటే 12 days లోపల 19th April 2024 మనం తీసుకోవచ్చు అని చెప్పని జీవో వచ్చింది. కానీ బ్యాడ్ ఏమైందంటే 10th June 2024 గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఆ బాడీ రిజైన్ చేశారు. ఆ తర్వాత నుండి మనకి ఇక్కడ ఏపీ మిడిల్ కౌన్సిల్లో బాడీ లేదు, మీ అందరూ కూడా తెలుసు. అప్పటి నుండే రిజిస్టర్ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ఆ స్టాఫ్ అన్నీ కూడా చేసుకుంటూ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేస్తూ పోతా ఉన్నాం. మాకు వచ్చేసి కొత్త పార్టీ మనం చూసాం. ఫస్ట్ April 1st మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మీటింగే వెళ్ళి మన ఎఫ్ఎంఎస్ మీద మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్లో అన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఎఫ్ఎంఎస్ అనేది ఒక్కొక్క స్టూడెంట్స్ ఒక్కొక్క కేసు కింద తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ప్రాబ్లము సపరేట్గా ఉంది. ఇక్కడ ఒక కంట్రీలో ఒక విధంగా ఉంటుంది, ఇంకో కంట్రీ ఒక విధంగా ఉంది. వాళ్ళ స్టడీ డ్యూరేషన్ ఒక విధంగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కోవిడ్, అదేవిధంగా ఏదైతే వార్లో కొందరు వచ్చారు, కోవిడ్లో కొందరు వచ్చారు. ఇకంతా ప్రాబ్లం డిఫరెంట్ ఉంది. ప్లస్ వాళ్ళ డ్యూరేషన్స్ అక్కడ మెథడ్ ఆఫ్ ది కోర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి ప్రతి కేసును కూడా మేము స్టడీ చేసుకున్న తర్వాత జనరల్ బాడీలో పెట్టుకొని May 27th జనరల్ బాడీ పెట్టి దానిలో తీర్మానాలు చేయడం జరిగింది. అందరికి కూడా ఎవరైతే ఆఫ్లైన్లో చేస్తున్నారో వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఆన్లైన్ చేసిన తర్వాత ఆఫ్లైన్ చేస్తే కాంపన్సేషన్ చేస్తే వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తే వాళ్ళకి 1 year ఇవ్వాలని చెప్పని, ఆన్లైన్ మాత్రం చేసిన వాళ్ళకి 2 years ఇవ్వాలని, మాత్రం ఫైనల్ ఇయర్లో చేస్తుంటే అది గవర్నమెంట్ ఎన్ఎంసీ జీవో ప్రకారం 2 years ఎన్ఎంసీ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఇక్కడ వచ్చి పోకుండా ఆన్లైన్ చేస్తుంటే వాళ్ళకి 1+1 2 years ఇచ్చారు. ఇది ఫైనల్ ఇయర్ కానీ చేయకుండా ఉంటే 2+1 అని చెప్పి 3 years ఇచ్చారు. కానీ మాకు ఇక్కడ కూడా మేము 3 years ఎవరికి ఇచ్చినటువంటి దాఖలు లేదు. ఎక్సెప్ట్ December 2025 అంటే లాస్ట్ రీసెంట్గా ఇచ్చాం. కానీ అంతకుముందు గతంలో జరిగినట్టు May 23 అయితేనేమి, November 23 అయితేనేమి, June 24 అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మేము ఎవరికి 3 years ఇచ్చినటువంటి దాఖలు లేదు. మీ అందరూ కూడా దాని ప్రకారం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే 19th June నేను తీసుకుంది ఏంటంటే మా గల్లబాడి తీసుకున్న పాయింట్ 19th Juneలో కాంపన్సేట్ తీసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఎవరైతే ఎక్స్టెన్షన్ ఇచ్చామో దగ్గర వాళ్ళు 224 మెంబర్స్ దాకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రివర్ట్ చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మేము దాన్ని జనరల్ డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని మేము అందరూ కూడా ఏమీ లేదు అందరు మెంబర్స్ అంతా సంతకం చేసిన తర్వాత దాన్ని ఒక లెటర్ రూపంలో మెడికల్ కౌన్సిల్కి పంపించారు. తర్వాత మెడికల్ కౌన్సిల్కి పంపించారు 29th May. అక్కడ నుండి మాకు ఏదంటే సమాధానం రాని పరిస్థితి. అంటే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ దీంట్లో 29th May దానికి సమాధానం లేనందువల్ల మళ్ళా మేము డిస్కషన్ చేసుకొని 17th మనం జూన్లో మళ్ళా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత సేమ్ థింగ్ మనం ఏదైతే గతంలో అనుకున్నామో దాన్ని ఇప్పుడు ఎన్ఎంసీ లేకుండా మనం, ఎందుకంటే జనరల్ అంటే ఏ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఆ స్టేట్ అసెంబ్లీ ప్రకారంగా స్టేట్కి యాక్ట్ ఉంటాయి. ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ అనేది మన సపరేట్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే స్టేట్స్ కౌన్సిల్ ఉండవో వాళ్ళకి మాత్రమే నేషనల్ వైడ్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ యాక్ట్ ఈజ్ అవర్ యాక్ట్ ఈజ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అంటే కర్ణాటక యాక్ట్, ఏ యాక్ట్ ఆ యాక్ట్ ఉంటుంది అది. కాబట్టి ఎన్ఎంసీ టోటల్గా రూల్స్ అన్నీ కూడా మనం ఏ స్టేట్ కూడా అన్ని ఫాలో అవ్వాలని కూడా ఎక్కడ మనం చేయగలుగుతాం. బట్ ఎన్ఎంసీ మన టోటల్ అథారిటేటివ్ ఉండే ఎన్ఎంసీ మేము దాన్ని బేస్ చేసుకునే రూల్స్ ఫాలో అవుతుంటాం. ఆ విధంగా ఫాలో అయిన తర్వాత దీనికి
17th జూన్ మేము ఫామ్ చేసుకొని మేము అన్ని అందరం డిస్కస్ చేసుకుంటే అన్ని క్లాసెస్ చేస్తూ ఉన్నాం. అది 17th జూన్ నుండి ఎట్లా చేయాలి, ఎట్లా ఏ స్టూడెంట్స్ వస్తాయి. ఎందుకంటే మేము మేలో 2023లో చేసినప్పుడు ఒక 63 మెంబర్స్ ఎక్సైజ్ ఇచ్చారు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ పిల్లలకి వాళ్ళకి న్యాయం జరగాలని ఉద్దేశంతో అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటూ చూస్తే మా దగ్గర కాంపన్సేటరీ లెటర్స్ ఫుల్గా ఉన్నాయి, 5 weeks ఉన్నాయి. ఆ పూర్తి మెటీరియల్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు మా దగ్గర. 5 మెంబర్స్ 15 అన్నీ తిరిగితే మనకు 10 దొరికాయి. అటువంటి వాళ్ళకి ముందు పెట్టి చేద్దామని ప్రాసెస్ చేస్తూ మేము అందరూ సైన్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తున్న పీరియడ్లో 30వ తారీఖున సడన్గా కాల్ రావడం జరిగింది పిల్లల నుండి కాల్ వచ్చి స్ట్రైక్ పట్టేసి మాకు ఇంటిమేషన్ లేదు. యాక్చువల్గా 30వ తారీఖు రిజిస్టర్ గారికి ఇట్లా ఉందని తెలిసి 1వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పారు. ఇట్లా పూర్తిగా డీటెయిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఆఫ్లో ఉన్న వాళ్ళకి ఏదైతే ఊరి నేమ్ ఇట్లా ఉంటుంది, డేట్ ఇస్తారంటే అటువంటి వాళ్ళు కన్సల్ట్ చేసడానికి మా కమిటీ డెసిషన్ ప్రకారం పూర్తి డీటెయిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకున్నాం. కాబట్టి వాళ్ళ తర్వాత చేద్దాం మళ్ళీ అని చెప్పంటే లోపల ఏదంటే ముఖ్యంగా వాళ్ళు ముందుగా రిజిస్టర్ అని చెప్పారు. కోర్టు కేసు అనేది ఉంది మన పెండింగ్ అంటే గతంలో ఇచ్చిన కోర్టులో. ఆ కేసులో కూడా హైకోర్టు ఫస్ట్ వేసినటువంటి కోర్టులో కూడా ఏమీ డెసిషన్ ఏం లేదు. ఇటువంటి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము. హైకోర్టు ఈ కేసు మీరు మెడికల్ సంబంధంగా మేము మెడికల్ కౌన్సిల్ తీర్మానించుకునే విధంగా చేసుకోవచ్చు అని చెప్పని మాకు ఇస్తున్నాం. దాన్ని బేక్ చేసుకున్నప్పుడు మేము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ జల్లబాటిలో కూడా ఆ విషయం తీసుకున్నట్టు మళ్ళీ ఇంకొకరు అప్పీల్ చేశారు. అప్పీల్ చేసినటువంటి కేసు కూడా ఇప్పుడు ఇది ఇంకా పెండింగ్ ఉంది. అంటే కోర్టు హీరింగ్స్ అయిపోయినాయి, ఫైనల్ జడ్జిమెంట్ రావు. యాక్చువల్గా అయితే మనం చూస్తే ఈ కేసు ఇప్పుడుది కాదు, మనకి May 2023 నుండి జరుగుతుంది ప్రాసెస్. మేము కొత్తగా వచ్చింది కాదు, ఈ ప్రాబ్లం సృష్టించినటువంటి ప్రాబ్లం కాదు. బట్ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి న్యాయం చేయాలనేది మా ఉద్దేశం. నాకు కానీ మినిస్టర్ గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారికి కానీ. ఎందుకంటే July 1 డాక్టర్స్ డే రోజు మినిస్టర్ గారికి క్యాంపస్కి వచ్చినప్పుడు ఆయన స్వయంగా కారులో వస్తున్నప్పుడు FMG స్టూడెంట్స్ అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడి ఆగి ఎవరు వాళ్ళ ముందు రోజు నైట్ నాతో మాట్లాడే స్టూడెంట్స్ అమ్మ మీకు మేము విధంగా చేస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాం చెప్పాను నేను. బట్ మినిస్టర్ గారు వస్తున్నాం, మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేద్దామని నేను చెప్పాను. బట్ 1వ తారీఖు వస్తే మినిస్టర్ గారు కూడా వచ్చి ఆగి మాట్లాడి మా చైర్మన్ గారికి చెప్పాను, నేను చేస్తున్నాం అని చెప్పిన మీద. కానీ స్టూడెంట్స్లో కొందరు సార్ మీరు చేసేంతవరకు ఇక్కడ చేస్తాం ధర్నా అనేది అని చెప్పటము, దాన్ని ఆయన చెప్పిన తర్వాత కంటిన్యూ చేయటం. ఆ రోజు సాయంత్రం మళ్ళీ నా దగ్గరికి వచ్చాను. మళ్ళీ 1వ తారీఖు నైట్ వస్తామా నేను దీని గురించి మినిస్టర్ గారితో సపరేట్ మీటింగ్ పెట్టేసి చేస్తున్నాము. దీని గురించి మీ డెసిషన్ మీరందరూ మంచి చేయాలనే మా ఉద్దేశం. హెల్త్ మినిస్టర్ కానీ, సీఎం గారికి కానీ, స్టాఫ్ మా APMC సభ్యులకు కానీ, మా జల్ల బాడీకి కానీ, స్టాఫ్ కానీ అందరికీ ఇదే ఉందంటే అభిప్రాయం ఉంది కాబట్టి అని చెప్పంటే మినిస్టర్ గారు పెద్ద మనసుతో 2వ తారీఖున మీటింగ్ ఒక 2 hours ఇక్కడ కూర్చొని మా దగ్గర మాట్లాడినప్పుడు దీన్ని ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, NMC రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో కావాలి NMC అని చెప్పని మినిస్టర్ గారు చెప్పడం. అవి జరిగేటప్పుడే పిల్లల్లో కొందరు అది బయట బిల్డింగ్ అక్కడ మళ్ళీ మాకు యాక్చువల్ స్ట్రైక్ జరుగుతున్నట్టు తెలియదు. స్ట్రైక్ జరుగుతూ ఉంది, ఇది చేస్తున్నారు అన్నప్పుడు ఫైనల్గా అఫీషియల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుండి NMC ఏదైతే మనం అనుకున్నాం కదా, NMC డెసిషన్ మీరు ఇంత రాసా ఉంటారు, మీరు లెటర్లు మెయిల్లో రాశారు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీరిద్దరు స్వయంగా వెళ్ళి అక్కడ చూసుకోరండి, మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పని మా మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం. మేము దాని గురించి అన్నీ కూడా ఫైల్స్ అన్ని రెడీ చేసుకొని వాళ్ళకి ఏవైతే రిప్రజెంట్ చేయాలనుకున్నా ఆయన పంపించడం జరిగింది. దాని మీద రేపు సోమవారం కానీ మంగళవారం కానీ వస్తే మేమంతా అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చేయాలి. నేనేదో సకృద్భావంతో వాళ్ళు చేయాలనే ఉద్దేశం మాకుంది. కానీ పిల్లలు కొందరు ఇన్ని రకరకాల మార్గాలు అది ఆ విధంగా పోతే మీకే ఇబ్బంది అవుతుంది లైఫ్. మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి. మీకు ఎగ్జామ్ రాయాలి. నేను ఫస్ట్ తీసుకున్న డెసిషన్ మీరు PG ఎంట్రన్స్ ఎలిజిబుల్ కావాలని నేను రిజిస్టర్ గారికి చెప్పి వాళ్ళకి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తే ఎలిజిబిలిటీ వస్తుందంటే ఇమ్మీడియట్గా 1 రోజు లోపల వాళ్ళకి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇప్పించి రిలీజ్ చేస్తే ఈరోజు ఎవరైతే రాసే అర్హత ఉందో పరీక్ష నీట్కి వాళ్ళందరికీ అర్హత వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా పిల్లలకి ఉద్దేశించలేదు. కానీ కొన్ని మీరు నిజంగా బయటపడి ఇబ్బందులు పడి మీరు రోడ్డు మీద, నేను IMA నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, అప్నా స్టేట్ ప్రెసిడెంట్, IMA స్టేట్ ప్రెసిడెంట్ చేశాను. మేము ఎక్కడ కూడా పోలీసులతో కానీ మన ఇష్యూని మనం ప్రజెంట్ చేయాలి, మన ఇష్యూని తెలుపుకోవాలి. అది కాదు మన రైట్ ఉంటుంది. యాజ్ అ స్టూడెంట్ లీడర్గా, డాక్టర్స్ లీడర్గా మనం వెళ్ళి రిప్రజెంట్ చేయాలి, సీఎం గారికి చెప్పాలి. అంతేగాని మనం రోడ్ల మీద ఇబ్బంది పడే విధంగా ఎందుకంటే చేసేది మేము AP మెడికల్ కౌన్సిల్ హ్యాస్ ద రైట్ టు డూ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు అందరూ AP మెడికల్ కౌన్సిల్ మీరు ఎక్కడ ఎగనెస్ట్గా లేదు, మేము చేస్తామని చెప్పని చెప్తా ఉన్నాం. కానీ 1 or 2 days డిలే అయినంత మాత్రాన మీరు సడన్గా స్ట్రైకులు చేయటం, రోడ్ల మీద పడి ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి చేయటం వల్ల మీకే ఆలస్యం అవుతుంది. మీరు ఎటువంటి దీనికి లోన్ కావద్దు.
ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ మీరు పోలీసులు చేసినటువంటి దానికే నేనే ఖచ్చితంగా డీజీపీ గారితో మాట్లాడి వాళ్ళకి కేసులు లేకుండా చేసి 1వ తారీఖు నైట్ చేస్తే నేను చేశాను. నిన్న కూడా అంతే స్టూడెంట్స్కి దెబ్బలు లేక మా ఏమేమో లీడర్స్ని పంపించి వాళ్ళ దగ్గర హాస్పిటల్కి పంపించి చేయడం కూడా జరిగింది. కాబట్టి మా స్టూడెంట్స్ పట్ల ఏ మాత్రం పక్షపాతం లేదు. కేవలం ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ కూడా అతీతే కాదు. మేము పోయి మాట్లాడి ఈ రూల్ ప్రకారం కొంత ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పనే నేను రిజిస్టర్ గారు మా మెంబర్స్ అంతా కూడా వెళ్ళి ఎన్ఎంసీని రిక్వెస్ట్ చేసి న్యాయం చేసే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని మంచి ఉద్దేశంతో చూస్తే ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంది. మీకు ఇమ్మీడియట్గా కూడా మీరు ఆల్రెడీ అందరూ అప్లై చేస్తున్నారు అన్నిటికీ. ఇంకా రాబోయే రోజుల్లో టైం లోపు మేము ఖచ్చితంగా మీరు చేసి ఫ్యూచర్లో ఎటువంటి డిలే కాకుండా విధంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అయితే హెల్త్ మినిస్టర్ గారు దీని మీద ఒక దృష్టి పెట్టి సపరేట్ మీటింగ్స్ పెట్టి మీ హెల్త్ మినిస్టర్ గారు చేయడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఎన్ఎంసీకి వెళ్ళి లేదా మీ కోర్టు డెసిషన్ ఏ విధంగా వస్తే ఆ విధంగా మీకు కోర్టు ఫాలో మీకు 100% దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు డెసిషన్ మేము ఫాలో అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సార్, దేశంలో ఎక్కడ సమస్య